నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, లీగల్ నోటీస్ వర్సెస్ సమన్స్, వీటి మధ్య తేడా ఏంటి? లీగల్ నోటీస్ అంటే ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించి ఎవరైతే ఆ వ్యక్తులకు ఆ సమస్యలను సృష్టిస్తున్నారో, అంటే సివిల్ అంశాల మీద, ఉదాహరణకు డబ్బులు తీసుకున్నారు, తిరిగి అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించటం లేదు, లేదా ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు, చెక్ ఇచ్చి మోసం చేశాడు కాబట్టి చెక్ బౌన్స్ కేసు వేసే సందర్భంలో, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చాడు, తిరిగి వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయట్లేదు, ఇలా ఏదైనా ఒక సందర్భం ఏర్పడినప్పుడు మీరు అడ్వకేట్ ద్వారా అవతల వ్యక్తికి మనము లీగల్ నోటీస్ అనేది పంపించవచ్చు. ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్లకు 15 రోజుల సమయం ఇచ్చిన సందర్భంలో అవతల వ్యక్తి ఆ లీగల్ నోటీసుకు బదులుగా జవాబు ఇస్తూ మరొక అడ్వకేట్ ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. ఈ అంశాలను అతను అంగీకరిస్తున్నాడా లేదా, అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించటం లేదు, దానికి గల కారణాలను కూడా అతను ఒక అడ్వకేట్ ద్వారా రిప్లై పంపించే అవకాశం, వెసులుబాటు అతనికి ఉంటుంది. సో సాధారణంగా లీగల్ నోటీస్ అంటే అడ్వకేట్ ద్వారా పంపించేది. సమాన్స్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక సివిల్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినా, లేదా ఎవరి మీదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, సో సివిల్ కోర్టులైనా క్రిమినల్ కోర్టులైనా సరే, ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్లకు న్యాయస్థానము పంపించే నోటీసులను సమాన్స్ అని పిలుస్తుంటాము. ఈ సమాన్స్ అందుకున్నప్పుడు సివిల్ కేసులో అయితే మీరు 90 రోజుల లోపు ఒక అడ్వకేట్ని నియమించుకొని ఎవరైతే కేసు వేశారో, ఏం కేసు అయితే వేశారో దానికి జవాబుగా రిటర్న్ స్టేట్మెంట్, కౌంటరు ఫైల్ చేయాలి. అదే క్రిమినల్ కేసు అయితే అక్యూజ్డ్కి సమాన్స్ వచ్చిన తర్వాత ప్రతి వాయిదాకు న్యాయస్థానానికి హాజరయ్యి ఆ నేరము అతను చెయ్యలేదని చెప్పి నిరూపించుకునే బాధ్యత అతనికి ఉంటుంది. అతను కూడా ఒక అడ్వకేట్ని నియమించుకొని ఆ నేరం అతను చెయ్యలేదని ప్రూవ్ చేసుకుంటే ఆ కేసు అనేది కొట్టివేయబడుతుంది. ఇది లీగల్ నోటీస్కి సమాన్స్కి ఉన్న తేడా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, లీగల్ నోటీస్ వర్సెస్ సమాన్స్, వీటి మధ్య తేడా ఏంటి? లీగల్ నోటీస్ అంటే ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించి ఎవరైతే ఆ వ్యక్తులకు ఆ సమస్యలను సృష్టిస్తున్నారో, అంటే సివిల్ అంశాల మీద, ఉదాహరణకు డబ్బులు తీసుకున్నారు, తిరిగి అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించటం లేదు, లేదా ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు, చెక్ ఇచ్చి మోసం చేశాడు కాబట్టి చెక్ బౌన్స్ కేసు వేసే సందర్భంలో, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చాడు, తిరిగి వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయట్లేదు, ఇలా ఏదైనా ఒక సందర్భం ఏర్పడినప్పుడు మీరు అడ్వకేట్ ద్వారా అవతల వ్యక్తికి మనము లీగల్ నోటీస్ అనేది పంపించవచ్చు. ఈ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్లకు 15 రోజుల సమయం ఇచ్చిన సందర్భంలో అవతల వ్యక్తి ఆ లీగల్ నోటీసుకు బదులుగా జవాబు ఇస్తూ మరొక అడ్వకేట్ ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. ఈ అంశాలను అతను అంగీకరిస్తున్నాడా లేదా, అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించటం లేదు, దానికి గల కారణాలను కూడా అతను ఒక అడ్వకేట్ ద్వారా రిప్లై పంపించే అవకాశం, వెసులుబాటు అతనికి ఉంటుంది. సో సాధారణంగా లీగల్ నోటీస్ అంటే అడ్వకేట్ ద్వారా పంపించేది. సమాన్స్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక సివిల్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినా, లేదా ఎవరి మీదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, సో సివిల్ కోర్టులైనా క్రిమినల్ కోర్టులైనా సరే, ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్లకు న్యాయస్థానము పంపించే నోటీసులను సమాన్స్ అని పిలుస్తుంటాము. ఈ సమాన్స్ అందుకున్నప్పుడు సివిల్ కేసులో అయితే మీరు 90 రోజుల లోపు ఒక అడ్వకేట్ని నియమించుకొని
ఎవరైతే కేసు వేశారో, ఏం కేసు అయితే వేశారో దానికి జవాబుగా రిటర్న్ స్టేట్మెంట్ కౌంటరు ఫైల్ చేయాలి. అదే క్రిమినల్ కేసు అయితే అక్యూజ్డ్కి సమన్స్ వచ్చిన తర్వాత ప్రతి వాయిదాకు న్యాయస్థానానికి హాజరయ్యి ఆ నేరము అతను చెయ్యలేదని చెప్పి నిరూపించుకునే బాధ్యత అతనికి ఉంటుంది. అతను కూడా ఒక అడ్వకేట్ని నియమించుకొని ఆ నేరం అతను చెయ్యలేదని ప్రూవ్ చేసుకుంటే ఆ కేసు అనేది కొట్టివేయబడుతుంది. ఇది లీగల్ నోటీస్కి సమన్స్కి ఉన్న తేడా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.